ఓం శాంతి 17-11-1969 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. భూమి నుండి ఆకాశానికి వెళ్ళే యుక్తులు అంటే వ్యక్తం నుండి అవ్యక్తంలోకి వెళ్ళడానికి బాబా యుక్తులు చెప్తూ ఉన్నారు. ఇందులో కూడా లిఫ్ట్లో ఎవరు కూర్చోగలరు, షో కేసులు అందరికంటే ముందు ఉండడానికి ఈ రెండు విషయాలపైన ధ్యాస ఉంచుకోవాలి. మీ నడవడిక దృఢంగా మరియు పరివర్తన అయినట్లు ఎప్పుడు కనిపిస్తుంది, మన జన్మసిద్ధ అధికారం ఏది, ఈ విషయాలన్నీ బాప్దాదా ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఈ బట్టీకి దేనికోసం వచ్చారు? దేహంలో ఉంటూ విదేహీగా ఈ అభ్యాసం చేయటం కోసం వచ్చారు. ఎప్పుడైతే ఇక్కడ పాదం పెట్టారో అప్పటి నుండి ఈ స్థితి ఉండాలి. ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో దానిని చేరుకోవటానికి అభ్యాసము మరియు ధ్యాస కావాలి. బాప్దాదా ప్రతి ఒక్కరిని క్రొత్త విషయం కోసం పిలిచారు. గృహస్థంలో ఉన్న అన్నయ్యలను విశేషంగా ఎందుకోసం పిలిచారంటే అదర్ కుమారులను. ఇంతకుముందు గృహస్థంలో ఏవైతే వ్యతిరేకమైన మెట్లు ఎక్కారో వాటి నుండి క్రిందకి దింపడానికి పిలిచారు. ఆ వ్యతిరేక మెట్ల నుండి దిగి మరల ఏ మెట్లు ఎక్కాలి? భూమి నుండి ఆకాశానికి వెళ్ళాలి. వ్యతిరేకమైన మెట్ల యొక్క జ్ఞానం కొద్దిగా ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానము నుండి అజ్ఞానిగా చేయడానికి మరియు సత్య జ్ఞానం యొక్క పరిచయం ఇచ్చి జ్ఞాన స్వరూపంగా చేయటానికి పిలిచాను. మొదట దించాలి, ఆ తర్వాత ఎక్కించాలి. పూర్తిగా దిగనంత వరకు ఎక్కలేరు కూడా. అన్ని విషయాల నుండి దిగిపోవటానికి తయారుగా ఉన్నారా? ఎంత పెద్ద మెట్ల నుండి దిగాలి? వ్యతిరేక మెట్లు ఎంత పెద్దవి? ఇప్పటి వరకు ఏదైతే పురుషార్థం చేశారో దానిలో పూర్తిగా మెట్లు దిగిపోయాము అని భావిస్తున్నారా, లేక ఇప్పుడు దిగుతూ ఉన్నారా? పూర్తిగా దిగిపోతే ఎక్కడంలో ఆలస్యం అవ్వదు, కానీ దిగుతూ దిగుతూ అక్కడక్కడ ఆగిపోతున్నారు. కనుక ఏ లక్ష్యంతో పిలిచానో ఇప్పుడు అర్థమైందా? 63 జన్మలలో ఏవైతే వ్యతిరేక మెట్లు ఎక్కారో వాటి నుండి పూర్తిగా దిగిపోవాలి. తర్వాత ఎక్కాలి కూడా. దిగడం సహజమా లేక ఎక్కడం సహజమా? దిగటం సహజమేనా లేక అది కూడా కష్టమేనా? ఇప్పుడు ఏదైతే పురుషార్థం చేస్తున్నారో అది దిగిపోయి ఎక్కడానికి చేస్తున్నారా లేక కేవలం ఎక్కడానికే చేస్తున్నారా? కొన్ని తొలగించుకుంటున్నారు, కొన్ని తయారు చేసుకుంటున్నారు. రెండు పనులు జరుగుతున్నాయి కదా. అంతిమ మెట్టు ఏది దిగాలో మీకు తెలుసా? ఈ దేహ అభిమానాన్ని వదిలేయాలి. శరీరం యొక్క వస్త్రాన్ని ఎంత సహజంగా తీసేస్తున్నారో అలాగే ఈ శరీరం అనే వస్త్రాన్ని కూడా సహజంగా తీసేయాలి మరియు సహజంగానే సమయానికి ధరించాలి. ఈ అభ్యాసం పూర్తిగా నేర్చుకోవాలి. కానీ కొందరికి ఈ దేహ అభిమానం ఎందుకు తొలగడం లేదు? ఈ దేహం యొక్క వస్త్రం సహజంగా ఎందుకు తీయలేకపోతున్నారు? ఎవరి వస్త్రం అయితే బిగువుగా ఉంటుందో వారు వస్త్రాన్ని తీయలేరు. అలాగే ఇక్కడ కూడా ఏదో ఒక సంస్కారంతో ఈ దేహం అనే వస్త్రం తగులుకొని ఉంటే దీనిని కూడా తీయలేరు. లేకపోతే ఎక్కడం, దిగడం మరియు ఈ దేహం అనే వస్త్రం వదలడం మరియు ధరించడం చాలా సహజం. ఈ దేహరూపీ వస్త్రం ఏ సంస్కారంతో తగులుకొని ఉంది అని పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే అన్ని సంస్కారాలతో అతీతం అయిపోతారో అప్పుడు స్థితి కూడా అతీతంగా అయిపోతుంది. అందువలననే బాప్దాదా కూడా అనేక సార్లు చెప్తారు, అన్ని విషయాలలో సహజంగా ఉండండి అని. ఎప్పుడైతే స్వయం అన్నింటిలో సహజంగా ఉంటారో అప్పుడు అన్ని కార్యాలు సహజమైపోతాయి. మిమ్మల్ని మీరు బిగువు చేసుకుంటే కార్యంలో కూడా బిగువు వచ్చేస్తుంది. ఇంత సమయం నుండి పురుషార్థంలో నడుస్తున్నారు కదా, వారికి ఇప్పటికే కర్తవ్యంలో చాలా అతీత స్థితి రావాలి. ఇప్పుడు ఈ బట్టీలో ఏదైతే బిగువు స్థితి ఉందో దానిని మరియు ఏవైతే వ్యతిరేక మెట్లు దిగవలసి ఉన్నాయో అవి దిగిపోవాలి మరియు లిఫ్ట్ ఎక్కాలి. కానీ లిఫ్ట్లో కూర్చోవడానికి ఏం చేయాలి? లిఫ్ట్లో ఎవరు కూర్చోగలరు? బాబాకైతే మొత్తం ప్రపంచంలో యోగ్యమైన పిల్లలే శ్రేష్ఠ బహుమతి.
కనుక లిఫ్ట్లో ఎక్కడానికి బాబాకి బహుమతిగా అవ్వాలి. మరియు ఏవైతే ఉన్నాయో అవన్నీ బహుమతి రూపంలో ఇచ్చేయాలి. బాబాకు బహుమతిగా అవ్వాలి మరియు బాబాకి బహుమతి ఇవ్వాలి. అప్పుడే లిఫ్ట్లో కూర్చోగలరు. అర్థమైందా? ఇప్పుడు బహుమతి ఇచ్చానా మరియు బహుమతిగా అయ్యానా, ఈ రెండు పనులు చేశానా అని చూసుకోండి. బహుమతిని చాలా సంభాళించుకుంటారు మరియు షోకేస్లో అలంకరించి పెడతారు. ఏ ఏ రకాల బహుమతులో ఆయా రకాలుగా అలంకరించి పెడతారు. అలాగే మీరు కూడా ఎలాంటి బహుమతిగా అవ్వాలి అంటే దాని ద్వారా లిఫ్ట్ కూడా లభించాలి మరియు సృష్టి అనే షోకేస్లో అందరికంటే ముందు ఉండాలి. షోకేస్లో అందరికంటే ముందు ఉండటానికి అదర్ కుమారులు రెండు విషయాలపైన గృహస్థంలో ఉండే అన్నలు రెండు విషయాలపై ధ్యాస ఉంచుకోవాలి. షోకేస్లో పెట్టే వస్తువులలో ఏ విశేషత ఉంటుంది? ఆకర్షణీయంగా ఉండేవి. ఒకటి, మిమ్మల్ని మీరు ఆకర్షణీయంగా చేసుకోవాలి. రెండవది, చురుకుగా యాక్టివ్గా ఉండాలి. విశేషంగా ఈ రెండు విశేషతలను అదర్ కుమారులు నింపుకోవాలి. ఆకర్షణీయంగా ఉండడం, యాక్టివ్గా ఉండడం. ఈ రెండు గుణాలు వచ్చేస్తే ఇంకేమి మిగలవు. అక్కడక్కడ చురుకుగా ఉండటంలో లోపం కనిపిస్తుంది. ఈ బట్టి నుండి విశేషంగా ఏ ముద్ర వేసుకొని వెళ్తారు? ఆకర్షణీయులు మరియు చురుకైన వారు అనే ముద్ర వేసుకొని వెళ్తే మీ నడవడిక కూడా మారిపోతుంది. ఎంతెంత ఈ ముద్ర లేదా గుర్తు వేసుకుని వెళ్తారో అంతంత మీ నడవడిక దృఢంగా మరియు పరివర్తన అయినట్లు కనిపిస్తుంది. ముద్రయే బలహీనంగా వేసుకుని వెళ్తే నడవడికలో కూడా మార్పు కనిపించదు. విన్నారు కదా, బట్టీకి రావడము అంటే మీ రంగు మరియు రూపాన్ని మార్చుకోవాలి. బట్టీలో వేసిన వస్తువులో ఏదైతే కల్తీ ఉంటుందో అది కాలిపోతుంది. అసలు రూపాన్ని, అసలు కర్తవ్యాన్ని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళాలి. ఆ రూపం ఏమిటి? ఏమి మార్చుకుంటారు? ఇప్పుడు రంగు మార్చుకుంటూ ఉన్నారు. ఒకే రంగును గట్టిగా ఉంచుకోవాలి. దానిపై ఏ రంగు అంటకూడదు మరియు ఆ రంగును ఎవ్వరూ చెరపలేకుండా ఉండాలి మరియు చెరగకూడదు. మరొక రంగు అంటుకోకూడదు. అన్ని విషయాలలో చురుకుగా ఉండాలి. ఏ సమయంలో ఏ సేవ అయినా కానీ సదా తయారుగా ఉండాలి. ఏ పనిలో అయినా కానీ ఎవరైతే చురుకుగా ఉంటారో వారు ఆ కార్యాన్ని త్వరగా అర్థం చేసుకొని సఫలతను పొందుతారు. చురుకుగా లేని వారు ఆ కార్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సమయాన్ని పోగొట్టుకుంటారు మరియు సఫలత కూడా రాదు. చురుకుగా అంటే సదా తయారుగా ఉండాలి. వారు ప్రతి కార్యాన్ని కూడా పరిశీలించగలరు, దానిలో ఇమిడిపోతారు కూడా మరియు సఫలత కూడా పొందుతారు. ఈ మూడు విషయాలు వారిలో ఉంటాయి. బరువుగా ఉంటే చురుకైన వారు అని అనరు. పురుషార్థంలో సంస్కారాలలో బరువుగా ఉన్న వారిని చురుకైన వారు అని అనరు. చురుకుగా ఉండేవారు సదా తయారుగా ఉంటారు మరియు సహజంగా ఉంటారు. స్వయం సహజంగా అయితే అన్ని కార్యాలు సహజమైపోతాయి మరియు పురుషార్థం కూడా సహజమైపోతుంది. స్వయం సహజంగా లేకపోతే పురుషార్థము మరియు సేవ కూడా సహజంగా ఉండవు. కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సేవ కష్టం కాదు, కానీ మీ సంస్కారాలు, బలహీనతలు కష్టం రూపంలో కనిపిస్తున్నాయి. పురుషార్థం కూడా కష్టం కాదు, కానీ మీ బలహీనతలు కష్టంగా చేస్తున్నాయి. లేకపోతే కొందరికి సహజంగా, కొందరికి కష్టంగా ఎందుకు అనిపిస్తుంది? ఒకవేళ కష్టమే అయితే అన్ని విషయాలు అందరికీ కష్టం అనిపించాలి కదా. కానీ అదే విషయం కొంతమందికి కష్టము, కొంతమందికి సహజం. ఎందువలన? మీ బలహీనతలే కష్ట రూపంలో వస్తాయి. అందువలన ఈ రెండు విషయాలను ధారణ చెయ్యాలి. ఎప్పుడైతే మొదట మీలో విశేషతలు ఉంటాయో అప్పుడే ఆకర్షణీయంగా కాగలరు. ఆకర్షణీయంగా ఉండటానికి హర్షితంగా కూడా ఉండాలి. హర్షితంగా అంటే అతీంద్రియ సుఖంలో ఊగాలి. జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితంగా ఉండాలి. అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటూ అతీంద్రియ సుఖంలో ఊగాలి.
వారినే హర్షితులు అని అంటారు. మనస్సుతో మరియు తనువుతో రెండు రకాలుగా హర్షితంగా ఉండాలి. ఎవరైతే ఇలా హర్షితంగా ఉంటారో వారే ఆకర్షణీయంగా ఉంటారు. ప్రకృతి మరియు మాయకు ఆధీనం కాకుండా ఆధీనం చేసుకోవాలి. ఆధీనం అయిపోతున్న కారణంగా అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు. అందువలన ఆధీనం కాకూడదు, ఆధీనం చేసుకోవాలి. అప్పుడే మీ అధికారాన్ని పొందుతారు. ఎంత అధికారాన్ని పొందుతారో అంత ప్రకృతి మరియు ప్రజల ద్వారా గౌరవం లభిస్తుంది. కనుక గౌరవం పొందడానికి ఏం చేయాలి? ఆధీనతను వదలి అధికారాన్ని ఉంచుకోండి. అధికారం ఉంచుకోవడం ద్వారా అధికారిగా అవుతారు, కానీ అధికారం వదలి ఆధీనం అయిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆధీనం అవుతున్నారు. మీ రచనకు ఆధీనం అయిపోతున్నారు. రచన అంటే లౌకిక పిల్లలు కాదు, కానీ రచన అంటే సంకల్పాలకు ఆధీనం అవుతున్నారు. ఎలాగైతే లౌకిక పిల్లలకి ఆధీనం అయిపోతున్నారు, అలాగే మీ రచన అయిన సంకల్పాలకు, కర్మేంద్రియాలకు కూడా ఆధీనం అయిపోతున్నారు. ఆధీనం అవ్వడం ద్వారానే మీ అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు. కనుక పిల్లలుగా అయ్యారు అంటే అధికారిగా అయ్యారు. సర్వదా సుఖము, శాంతి, పవిత్రత, జన్మసిద్ధ అధికారము అని చెప్తారు కదా. మిమ్మల్ని మీరు అడగండి, పిల్లలుగా అయ్యాము కానీ పవిత్రత, సుఖము, శాంతి యొక్క అధికారాన్ని పొందామా అని అడగండి. ఒకవేళ అధికారం పోయింది అంటే ఏదో ఒక విషయానికి ఆధీనం అయిపోతారు. ఇప్పుడు ఆధీనతను వదలండి, మీ జన్మసిద్ధ అధికారాన్ని పొందండి. ఏదైతే చెప్తున్నారో దాని ప్రభావం ఎప్పుడు పడుతుంది? 7 సంవత్సరాల తర్వాత వస్తుందా, లేక 2 సంవత్సరాల తర్వాత వస్తుందా? ప్రభావం కూడా పడకపోవడానికి కారణం ఏమిటి? ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని విషయాలలో స్వయమే ప్రభావితం అయిపోతున్నారు. ఎవరైతే స్వయం ప్రభావితం అవుతారో వారి ప్రభావం పడదు. ప్రభావం పడాలి అంటే ఈ అన్ని విషయాలకు మీరు ప్రభావితం కాకూడదు. అప్పుడు చూడండి ఎంత త్వరగా ప్రభావం వస్తుందో. మీ నడవడిక ద్వారా ప్రభావం వేయగలరు. ఇటువంటి సౌభాగ్యం మొత్తము కల్పంలో ఒక్కసారే లభిస్తుంది. సత్యుగంలో కూడా లౌకిక తండ్రితో ఉంటారు, కానీ పారలౌకిక తండ్రితో ఉండరు. 84 జన్మలలో ఎంత అలంకరించుకొని ఉంటారు? రకరకాల అలంకరణ చేసుకున్నారా? బాప్ దాదా యొక్క స్నేహం ఇదే. పిల్లలను అలంకరించి షోకేస్లో సృష్టి ఎదురుగా తీసుకురావాలి అని. అందరూ సంపూర్ణంగా అయ్యి షోకేస్ అంటే విశ్వం ఎదురుగా వస్తే ఆ అలంకరణ ఎంత అందంగా ఉంటుంది. సత్యుగం యొక్క అలంకరణ కాదు, గుణాల నగలను ధరించాలి. మంచిది. ఓం శాంతి.